ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ పిఎస్ఎస్ఎల్. ఇందులోంచి మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 39వ చాప్టర్, అమర్నాథ్ యాత్ర. కేశవరాజు గారు, నవకాంత్ మరి ఇద్దరితో కలిసి అమర్నాథ్ యాత్ర 100 మందితో ఏర్పాటు చేశారు. అప్పుడు కాశ్మీర్లో కర్ఫ్యూ, 5 బస్సుల జనం. నేను ఈయన ఇద్దరం వెళ్ళాము. నేను, న్యూటన్ వాళ్ళ అమ్మ రాధా మేడం విమానంలో వెళ్ళాము. తక్కిన వారు ట్రైన్లో వచ్చారు. జమ్మూ, శ్రీనగర్లో 2 రోజులు ఉన్నాము. అక్కడ ఆశ్రమంలో ఉండి భోజనం చేసి రాత్రి విశ్రాంతి తీసుకున్నాము. బయట ఎక్కడా తిరగడానికి లేదు. పోలీసులు, ఆర్మీ తుపాకులు. చెట్టు చాటున వారు నిల్చుంటే మనం అసలు గుర్తుపట్టలేము. వారి డ్రెస్సు ఆకుపచ్చ డిజైన్లతో ఉంటుంది. చిన్నగా కొత్త షాపింగ్ చేయాలి అనుకున్నా ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుండి హిందీ సినిమాలు చూడడం మూలాన కాశ్మీర్ లేక్ లోబోట్ హౌస్లో ఉండాలని ఆశ. ఒక బ్యాచ్ను తీసుకుని వెళ్ళాను. రాత్రి 7 గంటల నుండి తెల్లవారి 4 గంటల వరకే బోటు. ఆ తరువాత కర్ఫ్యూ ఉంటుంది. మమ్మల్ని కదలనివ్వరు. ఒడ్డు దగ్గర చిన్నపాటి పడవలు సన్నగా పొడవుగా ఉంటాయి. ఒకదానికి నెక్కి బోట్ హౌస్ చేరుకొని రాత్రంతా ఉన్నాము. అన్ని వసతులతో, మెత్తటి పరుపులతో చాలా బాగుంది. అలా నా కోరిక నెరవేరింది. ఇక బయలుదేరి వచ్చేసరికి 5 బస్సులు రెడీగా ఉన్నాయి. ఎక్కడికి వెళ్లారు, ఇంత ఆలస్యమైంది అని గద్దించారు. నేను ఉన్నాను కాబట్టి పెద్ద గొడవేమీ కాలేదు. గబగబా బస్సులెక్కి కూర్చున్నాము. బస్సు పోతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం దాకా వదలకుండా ప్రయాణం చేస్తే అమర్నాథ్ బేస్ క్యాంపుకు చేరుకున్నాము. అంతా ఘాట్ రోడ్. ఇరువైపులా మిలిటరీ వాళ్ళు గన్నులు పట్టుకుని నిల్చొని ఉన్నారు. బేస్ క్యాంపులో కాస్త సేద తీరాక కొండపైకి వెళ్ళాలి. కొందరు గుర్రాల మీద, కొందరు డోలీలలో వెళ్లారు. అక్కడికి హెలికాప్టర్ సర్వీస్ ఉంటేనే నేను, ఈయన మరికొంతమంది వెళ్ళాము. ఈ హెలికాప్టర్లో వెళ్తూ ఉంటే ఉంది చూడు, నిజంగా స్వర్గంలో ఉన్నట్లుంది. చుట్టూ మంచుకొండలు, ఆ మధ్యలో నుండి గగన విహారం. మహా అద్భుతం. ఈ ప్రయాణం ఎంత 7 నిమిషాలు. ఇంకొంతసేపు విహరిస్తే బాగుండని అనిపించింది. అసలు ఆ హెలికాప్టర్లోనే మొత్తం అంతా అలా చక్కర్లు కొడుతూ హిమాలయాలను చూడాలని అనిపించింది. అది నిమిషాల ప్రయాణమే అయినా ఇప్పుడు తలుచుకున్న ఒళ్ళు పులకరిస్తుంది. హెలికాప్టర్ దిగేసరికి విపరీతమైన చలి. అక్కడి నుండి డోలీలో అరగంట ప్రయాణం. ఆ డోలీ ముందు 2, వెనక 2, మొత్తం 4 మోస్తారు. ఎంతో క్రమశిక్షణతో లయబద్ధంగా అడుగులు వేస్తూ తీసుకువెళతారు. నిటారుగా ఉన్న కొండను ఎక్కుతూ ఉన్నప్పుడు మధ్యలో కాస్త భయంగా ఉంటుంది. ఏటవాలుగా వెళ్ళాలి కదా, ఏం భయపడవద్దు, మేము జాగ్రత్తగా తీసుకువెళతాం అంటూ మనతో గౌరవంగా మాట్లాడుతూ ధైర్యం చెబుతారు. ఈ డోలీలు మోసే వాళ్ళందరూ నేపాలీలు, కాశ్మీరులు. డోలీ దిగిన తరువాత మనకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. వాళ్ళు మనల్ని దింపేసి వెంటనే ఇంకో బేరం కోసం కిందకు వెళ్ళిపోతారు. నేను దర్శనం చేసుకుని వచ్చేసరికి నువ్వు ఇక్కడ తయారుగా ఉండాలి అని చెబితే, మాతాజీ మీకేం భయం వద్దు, సమయానికి మిమ్మల్ని మరలా కిందకు తీసుకువెళతాము, అది మా విధి అంటూ చక్కగా మర్యాదపూర్వకంగా హిందీలో మాట్లాడతారు. దామోదర్ రెడ్డి లాంటి వారు కొంతమంది నడిచి కొండ ఎక్కారు. మేము వెళ్లేసరికి మంచులింగం కరిగిపోయింది. పార్వతి కూడా అక్కడ మంచు రూపంలో ఉంటుందని అంటారు. అక్కడి దేవతామూర్తులన్నింటినీ దర్శించుకొని నడిచి వచ్చేవాళ్ల కోసం వేచి ఉన్నాము. నాకు ఈ డోలీ వ్యక్తి తిరిగి వస్తాడో రాడో అని మనస్సంతా అతని రాక మీదే ఉంది. అతను వచ్చి నన్ను పిలిచాడు. అమ్మయ్యా అని అనుకున్నాను. విశ్రాంతిగా దేవుణ్ణి కొలుచుకోండి, ఎందుకంత కంగారు అంటూ పలికాడు. వాళ్ళు నెమ్మదిగా మర్యాదగా మాతాజీ అంటూ మాట్లాడుతారు. నాకు అక్కడ ఏమీ తినబుద్ధి కాలేదు. ఈ యాత్రలో అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత భోజనాలు పెడతారు, అన్నదాన పుణ్యం కోసం. నేను పండ్లు మాత్రం తీసుకున్నాను. తక్కిన వారు మాత్రం భోంచేశారు. మన వాళ్ళు బస్సు దిగితే ఒక పట్టాన ఎక్కరు. ఫోటోలు తీసుకుంటూ నిర్వాహకులకు చుక్కలు చూపిస్తారు. నేను మాత్రం హాయిగా కాళ్ళు చాపుకొని వాళ్ళు వచ్చేదాకా హాయిగా కునుకు తీసేదాన్ని. ఇవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం 3 అయింది. దర్శనం చేసుకుని వచ్చిన తరువాత వారిని వచ్చినట్లు ఈయన కిందకు పంపించి వేశారు. చివరకు 30 మంది మిగిలాము. వాతావరణం సరిగ్గా లేనందున హెలికాప్టర్ రాలేదు. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ మిలిటరీ చూసుకుంటుంది. మేము పత్రిసార్తో వస్తామని ఇంతమంది నిలిచిపోయారు. ఆక్సిజన్ లేదు. ఇంతమందికి సదుపాయాలు కల్పించడం ఎలా వీలవుతుంది? గురువుగారు అంటూ మీరెలా ఉండిపోవడం సబబేనా అంటూ ఆర్మీ ఆఫీసర్స్ తిట్టారు.
ఇక ఆ రాత్రి వాళ్ళ టెంటుల్లోనే ఉన్నాము. ఆడవాళ్ళనంతా ఒక టెంట్లో పెట్టారు. విపరీతమైన చలి, ఆక్సిజన్ తక్కువ, ఊపిరి అందడం లేదు. కొంతమందికి వాంతులు, విరేచనాలు, విపరీతమైన ఒళ్ళు నొప్పులు. ఎవరి పక్కన ఎవరున్నారు అన్నది కూడా చూసుకోకుండా అలాగే పడుకున్నాము. కానీ నిద్ర లేదు. పత్రిగారికి మంచి టెంట్ ఇచ్చారట. ఆ సంగతి నాకు తెలియదు. తెలుసుంటే నేను ఆయనతో ఉండేదాన్ని. ఆక్సిజన్ తగ్గితే తట్టుకోవడం కోసం వాళ్ళ దగ్గర ఆక్సిజన్ సిలిండర్ ఉంటే చిన్నది నాకు ఇచ్చారు. అందరికీ టాబ్లెట్లు ఇచ్చారు. వేసుకున్నాము. వేడిగా టీ పెట్టి ఇచ్చారు. మరలా వాంతి అయింది. అక్కడ చుట్టూ ఉన్న రమణీయమైన ప్రకృతి ఉన్నా కానీ ఈ ఆక్సిజన్ కొరతతో వాటిని ఆస్వాదించలేకపోయాను. పత్రిగారేమో నోరు తెరిచి ఏమీ చెప్పరు. అడిగితే ఐఎమ్ ఓకే అంటారు. కానీ నాకు తెలుసు హీఈస్ నాట్ ఓకే అని. నేనేమో ఆక్సిజన్ అందడం లేదు, వాంతులు అవుతున్నాయి, ఒళ్ళంతా నొప్పులు, అసలు నన్నెందుకు ఇట్లాంటి ప్రదేశాలకు తీసుకొస్తావు అంటూ ఈయనతో గొడవపడ్డాను. ఇంతవరకు మిలిటరీ వాళ్ళు తప్ప రాత్రిళ్ళు ఎవరూ కొండ మీద ఉండలేదు. రాత్రంతా ఉన్న మొదటి గ్రూపు మాదే. ఆక్సిజన్ కొరతకు కొన్ని సలహాలు చెప్పారు. మెల్లగా నడవండి, గబగబా నడిస్తే మీరు ఎక్కువ ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది పడతారని. పొద్దున 7 గంటలకు హెలికాప్టర్ వచ్చింది. కిందకు వచ్చాము. అక్కడి నుండి ఇంకా కిందకు దిగి బస్సు దగ్గరకు పోవాలి. నన్ను గుర్రం ఎక్కించారు. నాకు తోడుగా జీకే లక్ష్మి, గీతా సత్యవతి ఉన్నారు. నేను చాలా నీరసంగా ఏదీ పట్టించుకునే స్థితిలో లేను. వీళ్ళు నన్ను బస్సు దగ్గరకు తీసుకువచ్చారు. లాస్ట్ సీట్లో పడుకున్నాను. ఇక్కడ ఊపిరి అందుతోంది. ఇక గుర్రు పెట్టి నిద్రపోయాను. కానీ పత్రికారు వెళ్ళింది, అందరూ ఉండేది వేరొక చోటు. నేను ఉంది బస్సులో. నేను అక్కడికి చేరుకోకపోయేసరికి ఈయన చాలా హంగామా చేసి కోపంతో అదరగొట్టారు. మేడంని చూసుకోవాలి కదా, అలా వదిలిపెడతారేమిటి అరిచారు. అంతలో చండీగర్ మాస్టర్ ఒకరు వెతుక్కుంటూ మా బస్సు దగ్గరకు వచ్చి పత్రిజీ కోపగించుంటున్న విషయం చెప్పి నన్ను మెల్లగా నడిపించుకుంటూ ఈయన ఉన్న చోటుకి తీసుకువెళ్లారు. ఆ తరువాత అందరం అది బయలుదేరి మిలిటరీ క్యాంపు బేస్కు వచ్చాము. అక్కడ వాళ్ళ క్యాంపు చాలా బాగుంటుంది. ఆ టెంటులు వసతిలో ఉన్నాయి. నేను, ఈయన, దామోదర్ రెడ్డి, ఆయన భార్య, నలుగురు అక్కడే ఉండిపోయాము. తక్కిన వారు అక్కడి నుండి వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మిలిటరీ వాళ్లకు, పోలీసులకు అస్సలు పడదు. బస్సులు కదలనీయకుండా ఇరువురు గొడవలు పడి చివరకు సర్దుబాటు అయ్యి వెళ్ళడానికి ఒప్పుకున్నారు. మేము రాత్రంతా అక్కడే ఉండిపోయాము. అక్కడ తొందరగా తెల్లవారుతుంది. 4 గంటలకే లేచి బయటకు వస్తే చుట్టూ మంచు కురిసిన కొండలు. అబ్బా ఎంత బాగుందో! అక్కడే ఉండిపోవాలి, తిరిగి రాకూడదనిపించింది. ఈ ఇల్లు, వాకిలి, సంసారం ఏది వద్దు, అక్కడే శాశ్వతంగా ఉండాలనిపించింది. చిన్న సెలయేరులు, దానిలో కాళ్ళు పెడితే జివ్వమని ఎంత బాగుందో. ఇక్కడ సత్యనారాయణ గారని ఆర్మీలో పెద్ద ఆఫీసర్, వారింటికి వెళ్ళాము. అక్కడ వారింటికి వెళ్ళడం అంత సులభం కాదు. అడుగడుగునా సోదాలు, అనుమతులు. వారింట్లో పెద్ద గార్డెన్, అందులో పెద్ద పెద్ద గులాబీ పువ్వులు, ఎంత అందంగా ఉందో. కానీ ఆవిడ మాతో కాస్త కఠినంగా నడుచుకుంది. అది ఆవిడ తప్పు కాదు. అంతకు మునుపు అక్కడికి వెళ్ళిన మన వాళ్ళు ఏదో తేడాగా నడుచుకున్నారు. అటువంటి వారిని గురువుగారు ఎందుకు ఉపేక్షిస్తారు అనే భావన ఆవిడది. తెల్లవారుజామున ఆ ప్రకృతిలో కాస్త వాకింగ్ వెళ్ళాలని నేను బయలుదేరబోతుంటే ఆవిడ ఒప్పుకోలేదు. ఇక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అలా తిరగడానికి వీలుండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆపద ఏ వైపు నుండి పొంచి ఉంటుందో పసిగట్టడం కష్టం అంటూ నన్ను ఆపేశారు. ఇక అక్కడి నుండి పత్రికారు ఢిల్లీకి వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ జమ్మూ కాశ్మీర్ తీసుకురావాల్సిన బాధ్యత నా మీద పెట్టారు. నాకు దడ పుట్టింది. నాకేమి తెలుసు చుట్టూ మిలిటరీ జవాన్లు, ఈయన వెంటలేరు అనే ఆలోచన. అయినా సరేనని నేను అందరితో బస్సులో వైష్ణోదేవి ఆలయానికి వచ్చాము. నా కోసం మంచి గెస్ట్ హౌస్ ఒకటి బుక్ చేసి పెట్టారు కేశవరాజు గారు. తిరిగి నేను జమ్మూ నుండి ఢిల్లీ నుండి హైదరాబాద్కు విమాన ఏర్పాట్లు చేసుకున్నాను. తక్కిన వారందరూ ఈ బస్సుల్లోనే ఢిల్లీ దాకా రావాలి. అందుకే పత్రికారు జమ్మూ దాకానే ఈ బస్సుల బాధ్యత నాకు అప్పగించారు. ఇది మొత్తం 6 రోజుల యాత్ర. ఈ యాత్రలో పత్రికారు వేణునాద ధ్యానం చేయించారు. ఇంతమంది ధ్యానులు హిమాలయాల్లో ధ్యానాలు చేయడం ప్రకృతి పరిరక్షణ కొరకే. అసలే మేము ఒక రాత్రంతా అమర్నాథ్లో ఉండిపోవడం విశ్వ ప్రణాళికలో భాగమే. హెలికాప్టర్ రాకపోవడం అన్నది ఒక నెపం మాత్రమే. అక్కడ చలిలో ఎంతో ధ్యానం చేశాము. ఒక గురువుగా పత్రిజీ అక్కడ బస చేయడం సంచలనమే. ఇది పైకి ఒక యాత్రలా కనిపించినా దీని వెనక పెద్ద కారణమే ఉంది. కర్ఫ్యూ సమయంలో ఇంత పెద్ద గ్రూపును తీసుకువెళ్లడం, సామూహిక ధ్యానాలు చేయడం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది, కష్టం ఏమీ జరగకుండా తిరిగి ఇళ్లకు భద్రంగా చేరుకోవడం అన్నది అద్భుతం. మనకు తెలియకుండా, మనం చూడకుంటే అదృశ్యంగా ఏదో జరిగింది. ఆ పైవాడి ప్రణాళిక గురించి మనకు తెలియదు. నేను బాగా అలసిపోయిన కారణంగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళలేదు.
మర్నాడు తెల్లవారి అందరూ బస్సులో జమ్మూ బయలుదేరాము. ఆ ప్రయాణం చాలా ఉద్విగ్నంగా ఉంది. ఒక పక్క లోయలు, ఇంకో పక్క పర్వతాలు, చూడ్డానికి 2 కళ్ళు చాలవు. అలా గంటల కొద్దీ ప్రయాణం చేస్తూ జమ్మూ చేరాము. స్వర్గం ఎక్కడో ఉంది, అది ఎంతో బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది అని అనుకుంటాము. కానీ నిజంగా స్వర్గం భూమి మీదే ఉంది. నేచర్ ఈజ్ ద అల్టిమేట్ బ్యూటీ. పచ్చటి చెట్ల మీద తెల్లటి మంచు రెప్పవేస్తే ఎక్కడ అందాలను కోల్పోతామో అన్నట్లు కళ్ళు విప్పార్చుకొని చూశాను. తక్కిన వారు మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే నేను మాత్రం నన్ను పూర్తిగా ప్రకృతికి సమర్పించుకున్నాను. నా అలసటకు కారణం అక్కడి వాతావరణం. అక్కడి వాతావరణానికి, ఆ పరిస్థితులకు మెల్లమెల్లగా అలవాటు పడాలంటే నెమ్మదిగా వెళ్లడమే సరి అయినదని నా ఉద్దేశం. హెలికాప్టర్లో రయ్యమని వెళ్ళిపోతే ఒక్కసారిగా అక్కడి వాతావరణాన్ని తట్టుకోవడం కష్టం. అక్కడ ప్రకృతి ఎంతో అద్భుతం. అది దేవుడి సృష్టి. అందమైనవి ఎన్ని ఉన్నా మిగిలినవన్నీ వీటి ముందు దిగదుడిపే. అందుకే హిమాలయాల గురించి ఈ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటుంది. హిమాలయాలు భారతదేశానికి గొప్ప బహుమతి. ప్రపంచంలో ఎన్నో మంచు పర్వతాలు ఉన్న హిమాలయాలకే ఇంతటి ఖ్యాతి దక్కింది. అక్కడి శక్తి ప్రకంపనలు అమోఘం. అంతకుముందు అమర్నాథ్, హిమాలయాల గురించి విన్నా కానీ చూసినప్పుడు అది ఎన్నో రెట్లు మాటలకందనంత గొప్పగా ఉంది. అలా జమ్మూ దాకా వారి భద్రంగా తీసుకువచ్చి నేను హైదరాబాదుకు ఢిల్లీ మీదుగా వచ్చాను. ఈ అమర్నాథ్ కొండ మీద టెంట్లో ధ్యానం చేసుకున్నాను. అప్పుడు దుర్గాదేవి చాలా పెద్దగా నాకు దర్శనమిచ్చింది. హ్యూజ్ జైంట్ సైజ్. మొదట ఒక కాంతిలా కనిపించి ఆ తరువాత దుర్గాదేవిగా రూపుదాల్చింది. మొదట ఈ అనుభవం నా ఊహేమో అనుకున్నాను, కానీ ఊహించే సత్తువ కూడా నాకప్పుడు లేదు. కాబట్టి ఈ అనుభవం సత్యమని అర్థమైంది. నేను నా అనుభవాలు పెద్దగా ఎవరితోనూ పంచుకోను. ఇప్పుడు అందరూ వారి వారి అనుభవాలు చెబుతూ ఉంటారు. అది విని కొంతమంది పక్కకు వెళ్ళి విమర్శించడం, నవ్వుకోవడం నాకు తెలుసు. పైగా అందరూ ఇటువంటి అనుభవాలు చెప్పుకుంటున్నారు. ప్రత్యేకంగా నేను చెప్పడం ఎందుకని మానేశాను. నా అనుభవాలు నేను పదిలంగా దాచుకుంటాను. నా అనుభవం నాది, నా కోసమే తప్ప తక్కిన వారి కోసం కాదు అని నా అభిప్రాయం. నా వరకు నేను అమర్నాథ్ వెళ్ళింది దుర్గామాతను దర్శించుకోవడానికే. అక్కడ మంచుకొండల్లో ఆవిడ ఉంటుందని నాకు తెలుసు. నాకు ఆవిడని చూడాలనే ఉత్సుకత. నేను అక్కడే ఆ రాత్రి కొండ మీద ఉండిపోవడం అన్నది ఒకవేళ దుర్గామాత చేసిన లీల కావచ్చు. తన దర్శనం నాకు కలుగజేయడం కోసం అయ్యుండవచ్చు. అందుకే ఇటువంటి పరిస్థితులు కల్పించి ఉండవచ్చు. నా కోరిక నెరవేర్చాలని ఆ మాత తలపోసి ఉండవచ్చు. ఇటువంటి పరిస్థితులు కల్పిస్తే కానీ నేను ధ్యానం చేయలేను. నేను ధ్యానం చేస్తే కానీ ఆవిడ నాకు దర్శనం ఇవ్వలేదు. ఇందుకోసమే ఇదంతా జరిగిందేమో, ఎవరికెరుక. ఈ అనుభవం జరిగేంత వరకు నేను ఎందుకిలా జరిగింది, హెలికాప్టర్ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయాను, చక్కగా వెళ్లకుండా ఇలా ఎందుకు జరిగింది అని జరిగిపోయిన దాన్ని తలుచుకొని బాధపడ్డాను. కానీ ఒక్క క్షణంలో ఇటువంటి అనుభవం దొరికినప్పుడు మాత్రమే తెలుసుకోగలను జరిగిన సంఘటనలకి కారణాన్ని. ఈ అనుభవంతో నా చిరాకులన్నీ పోయి ఆనందం పొందడం జరిగింది. అందుకే హాయిగా బస్సులో నిద్రపోగలిగాను. అనుభవం వల్ల పొందిన తృప్తి అది. నేను కనపడకపోయేసరికి పత్రిగారు హంగామా చేశారు. కానీ ఆయన కనపడలేదని నేనే బెంబేలు పడలేదు కదా. ఎందుకంటే నేను ఇంకా నా అనుభూతిలోనే ఉన్నాను. నిజానికి పత్రిగారికి అన్ని విషయాలు తెలిసినా తెలియనట్టే ఉంటారు. నేను నా అనుభవం చెబితే అలాగా అంటారు అంతే. ఒక్కొక్కసారి విననట్లే ఉంటారు. నేను కోపంగా నేను నా అనుభవాన్ని నీకు చెప్పాలని ఉత్సాహపడుతుంటే నువ్వంత ఉదాసీనంగా ఉంటావేమిటి అని దెబ్బలాడుతాను. పత్రిగారికి అంతా తెలిసినా బయటకు చెప్పరు, గుంబనంగా ఉంటారు. ఇలా ఎన్నో కారణాలు నా అనుభవాలు చెప్పకుండా నాలో నేను దాచుకోవడానికి. శ్రీనగర్లో ఒక కొండ మీద శంకరాచార్యుల వారు తపస్సు చేసుకున్న స్థలం. ఎంతో శ్రమపడి మెట్లు ఎక్కి వెళ్ళాము. తీరా అక్కడ ప్రకంపనలు అంత గొప్పగా అనిపించలేదు. అంటే ఎన్నో సంవత్సరాలుగా కాశ్మీర్లో భయం రాజ్యమేలుతుంది. ఆ భయం అక్కడి ప్రకృతిలో కలిసిపోయి అంతటి మహనీయుని తపప్రదేశమైన ఇటువంటి అనుభూతిని కలిగించలేకపోయింది. ఈ సామూహిక యాత్రల ద్వారా సాయం చేయడం, పంచుకోవడం, సేవ చేయడం, ఒకరి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం అన్నది అలవడుతోంది. ఇక ఆధ్యాత్మికంగా అంటారా, తప్పకుండా ఇంకొక మెట్టు ఎక్కుతారు. కనీసం మెట్టు ఎక్కడానికి కాలు కదుపుతారు, పైకి ఎదుగుతారు. కానీ ఈ యాత్రలు చాలా కష్టమైనవి, సాహసంతో కూడుకున్నవి. పిఎస్ఎస్ఎంలో ఇటువంటి యాత్రలు ఎన్నో నిర్వహించబడి ఒక శాఖగా రూపుదిద్దుకుంది. అంతేకాదు
ఇటువంటి యాత్రలు చేయాలని ఉన్న ఆర్థిక ఇబ్బందుల వలన రాలేని వారు ఉంటారు. అటువంటి వారికి స్పాన్సర్షిప్లు, ఇతర ఆర్థిక సహాయాలు అంది వారు కూడా యాత్ర చేయడం జరుగుతుంది. ఇదే ఆధ్యాత్మికత యొక్క సౌందర్యం. ఎంతోమంది వాలంటీర్లుగా, సహాయకులుగా వస్తారు. ఎంతోమంది గురువులు తమ శిష్యులను తీసుకొని ఇటువంటి యాత్రలు చేయడం నేను ఎదుగుదను, కానీ ఆ సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ పత్రిజీ వందల మందితో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు అంటే ఎంత పెద్ద మొత్తంలో శక్తి పెట్టుంటారు. అంత శక్తి పత్రిగారు పెడుతున్నారు అంటే ఆయన ఇంకెంత పెద్ద మాస్టరో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఒకడు ₹1,00,00,000 ఇస్తున్నాడు అంటే అతని దగ్గర ఎన్నో కోట్లు ఉంటేనే కదా. ఇచ్చిన ఆ కోటి కూడా అతను మరలా సంపాదించుకోగలడు. కానీ ఇక్కడ పత్రిగారు ఏమీ ఆశించకుండా ఇంతటి మహత్కార్యాలకు పూనుకుంటారు. అప్పుడు అప్రయత్నంగా విశ్వం నుండి ఆయనకు కావలసింది ఖచ్చితంగా అందుతుంది. అప్పుడు కాశ్మీర్లో కర్ఫ్యూ, రోడ్డు మీద ఎవరూ కనిపించరు. ఇటువంటి సమయంలో అందరం క్షేమంగా తిరిగి వచ్చామంటే అదంతా పత్రిజీ వల్లనే. మమ్మల్ని వదిలి ఆయన ఢిల్లీ వెళ్ళిపోయినా ఆయన ఆలోచనలో మేమందరం ఉంటాము. ఆయన మా మీద ఎప్పుడు ఒక చూపు వేసే ఉంచుతారు. అంటే వారి ఆరా మాతో ఉన్నట్లే. ఆయన ఆరాలో ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్లే. ఇలా ఎన్నో మార్లు జరిగింది. ఆయన దృష్టిలో మనం ఉన్నప్పుడు సురక్షితంగా ఉండడం, ఆయన దృష్టిలో లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం ఇందుకు నిదర్శనం. ఆయన నీడలో మనం ఉంటే చాలు. నమ్మకం ఉంటే గడ్డిపోచ కూడా మనల్ని కాపాడుతుంది. అందుకే గురువు దృష్టి మన మీద ఉండేలా మనం నమ్మకంతో ఉండాలి. పైకి నమ్మకం నటిస్తూ ఉన్న వారిని ఎవరూ కాపాడలేరు, రక్షించలేరు. తక్కిన వారికి వారు బాగున్నట్లు అనిపించవచ్చు, కానీ వారిలో ఎంతో భయం ఉంటుంది. కానీ ఆ భయం బయటకు చూపించకుండా బింకంగా ప్రవర్తిస్తారు. నిమ్నతాభావం మరియు భద్రతలేమితో వారు అలా గట్టిగా మాట్లాడుతుంటారు. ఇది సైకాలజీ. ఇంత చేస్తున్న పత్రిజీ ఎప్పుడు ఇది నేను చేశాను అని ఎప్పుడు అనరు, మౌనంగా ఉంటారు. పైగా అందరినీ ప్రోత్సహిస్తారు, అభినందిస్తారు. అంతా ఆయనే చేస్తారు అని చెప్పుకుంటే చేసేవాళ్ళు పని చేయరు కదా. అందరిలో నమ్మకం నింపడానికి అందరినీ ఉత్సాహపరుస్తారు. పత్రిగారు మెచ్చుకుంటున్నారు అంటే మీరేదో అద్భుతాలు చేశారని కాదు, మిమ్మల్ని ఉత్సాహపరచడమే ఆయన ధ్యేయం. మనం తర్ఫీదు పొందడానికి ఆయన ఎంచుకున్న పద్ధతి. వేల మందికి పత్రిగారు మీద ఉన్న భక్తి అంటారో, ఇష్టం అంటారో, ప్రేమ అంటారో, ఎవరు ఏ పేరు పెట్టుకున్నా అది సామూహిక భావన అవుతుంది. అప్పుడది నెరవేరుతుంది. 100 మందిలో అందరూ అలా అనుకోవాల్సిన పని లేదు. ఓ 10 మంది అనుకున్నా అది జరిగిపోతుంది. ఈ కార్యక్రమాలు సక్రమంగా జరగకూడదని ఎవరైనా ప్రతికూల ఆలోచన చేసినా పత్రిగారు చేసేది విశ్వ కళ్యాణ కార్యక్రమాలు కావున వారి ఆలోచన నెరవేరదు, పనిచేయదు. ఎవరైనా అంతరాయం కలిగించాలనో పాడు చేయాలనో ప్రయత్నిస్తే అది వారి శక్తి వ్యర్థం చేసుకోవడం తప్ప అలా ఏమీ జరగదు. పత్రిగారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా విశ్వ ప్రయోజనాల కోసం చేయడం వలన ఏ ఇబ్బంది కలగదు, ఏ అపవాదులు ఏర్పడవు. నేను, నాది అన్నది పత్రిగారి దగ్గర లేనే లేదు, లేదు కాక లేదు. ఈ 30 సంవత్సరాల PSSMను కొత్తవారు చూస్తే ఆశ్చర్యపోవలసిందే. ఒకరికి పని అప్పచెపితే వారికే తెలియదు తాము ఆ పని చేయగలమని, ఆ పని చేయడానికి కావలసిన ప్రజ్ఞ తమ దగ్గర ఉందని. కానీ పత్రిగారు అప్పగించడం మూలాన వారు చేసే పనులు సవ్యంగా జరిగిపోతున్నవి. ఎవరి దాకో ఎందుకు ఈ స్వర్ణామృతం తీసుకుంటే నేను ఇంత చేస్తానని, ఇంత చెప్తానని నాకే తెలీదు. మరి చేశాను కదా. నాకు పత్రిగారి మీద ఉన్న నమ్మకం, గౌరవం, ప్రేమ ఎక్సెట్రా ఎక్సెట్రా నా చేత ఇంత పని చేయిస్తోంది. స్వర్ణామృతం అంటేనే ఓపెన్ టాక్, నో ఫిల్టర్స్. చాప్టర్ 40 మహావతార్ బాబాజీ గుహలు. నేను మరలా హిమాలయాలకు వెళ్ళాను. ఈసారి మహావతార్ బాబాజీ గుహలు సందర్శించడానికి. నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలేదు, కానీ నా ప్రమేయం లేకుండా జరిగింది. ఎలా అంటే, ఆ రోజు మా పెళ్లి రోజు. నేను ఒంటరిగా ఇంట్లో ఉన్నాను. ఈయన విజయవాడలో ఉన్నారు. పెద్దదానికి 30 పెళ్ళై వెళ్ళిపోయింది. చిన్నది US లో ఉంది. కనీసం ఈ రోజైనా ఈయన నాతో ఉండి ఉండవచ్చు కదా అని ఆలోచన ప్రారంభమై అది దుఃఖానికి దారితీసింది. ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తూ ఏడుస్తున్నాను. ఏడుపు ఉధృతమై, బాబాజీ నన్ను నీ దగ్గరకు పిలిపించుకో అని గట్టిగా అరుస్తున్నాను. నేను ఎందుకు ఇలా అరుస్తూ ఏడుస్తున్నానో నాకే తెలియదు. వెళ్ళి స్నానం చేసి వచ్చాను. అయినా ఏడుపు ఆగలేదు. అలా సాయంత్రం వరకు గడిపాను. ఆ తరువాత గూగుల్లో బాబాజీ గుహలకు ఎలా వెళ్ళాలి అని వెతికాను. హైదరాబాద్ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి రైలులో ఖాద్గూడెం వెళ్ళి అక్కడి నుండి టాక్సీలో ద్వారహట్ చేరుకొని
అక్కడి నుండి గంట ప్రయాణం చేస్తే కొండపైన కుకుచీన, ఆ పైన బాబాజీ గుహలు ఉంటుంది. వెంటనే ఢిల్లీకి విమానం టికెట్, కాట్గోడంకు రైలు టికెట్ బుక్ చేసుకున్నాను. ఈ కాట్గోడం రైలు టికెట్ బుకింగ్ కూడా అద్భుతమే. 1-2 సార్లు బుక్ చేసినా రాలేదు. 3వ సారి బాబాజీ అనుమతితో నా ప్రయాణం ఖరారయ్యింది. నీ పిలుపు నిజమైతే నాకు టికెట్ బుక్ కావాలి అని అనుకున్నాను. టికెట్ బుక్ అయింది. మరి అంతవరకు లేని టికెట్ ఇప్పుడెలా దొరికిందో మరి అద్భుతమే. మా ఆయనతో చెప్పకుండా నాకు ఒక్కదానికే ప్రయాణం ఏర్పాట్లు చేసుకున్నాను. వేరెవరితో తోడు తీసుకుని పోవాలని అనుకోలేదు. అలా ఒంటరిగా ఉత్తర భారతదేశం వెళ్ళిన అలవాటు నాకు లేదు. ఏదో ఒక శక్తి ఈ ఏర్పాట్లు నా చేత చేయించింది. వెంటనే మనసులో తృప్తి, కడుపులో ఆరాటం తగ్గింది. శాంతంగా అయ్యాను. దట్ ఈజ్ ద ట్రిగర్ పాయింట్. బాబాజీ గుహలకు వెళ్ళడానికి ముందు పిరమిడ్ వ్యాలీలో జరిగే ధ్యాన మహిళా కార్యక్రమానికి బెంగళూరు వచ్చాను. అక్కడ సాయి అశోక్ అనే కుర్రాడు 40 రోజుల మౌనం ధ్యానం చేస్తున్నాడు. అతనికి పిలిచిన అనుభవాలు చెప్పమన్నాను. మౌనాన్ని వీడి తన ధ్యాన అనుభవాలు నాతో పంచుకున్నాడు. నా గురించి అడిగాడు. నేను ఇలా బాబాజీ గుహలకు వెళ్ళడం గురించి చెప్పాను. తాను నాతో వస్తానన్నాడు. కొత్త ప్రదేశం, ఒంటరిగా వెళుతున్నాను, తోడు ఉంటే మంచిదే కదా, సరే అన్నాను. అతను చకచకా టికెట్లు బుక్ చేసుకున్నాడు. ఇద్దరం ఢిల్లీలో కలుసుకోవాలనుకున్నాము. అలాగే కలుసుకొని కాత్గోడం బయలుదేరాము. నాకు స్లీపర్ టికెట్, అతనిది ఏసీ టికెట్. నేను నా సీట్లో సర్దుకొని అక్కడి వారితో మాట్లాడడం మొదలుపెట్టాను. నేను ధ్యానం కోసం వెళుతున్నానని చెప్పేసరికి వారు నోరు వెళ్ళబెట్టారు. ధ్యానం కోసం ఇంత దూరం ప్రయాణం చేస్తారా అని. వాళ్ళు అక్కడే ఆ కొండల దగ్గరే ఉన్న ధ్యానం గురించి తెలీదు. అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా హిమాలయ సందర్శనం, పుణ్యక్షేత్రం, భక్తి భావంతో వెళ్తారు తప్పితే ధ్యానం చేసేవారు లేరు. ఆ అబ్బాయి తన ఏసీ సీటు నాకు ఇచ్చాడు. హాయిగా నిద్రపోయాడు. తెల్లవారుజామున కాత్గోడం దిగినప్పుడు, అక్కడి హిమాలయాల్లో గాలి పీల్చినప్పుడు ఎంతో హాయి, ఆనందం. అక్కడి నుండి టాక్సీలో ద్వారహట్కు వెళ్ళాము. అక్కడ మనం వేదానంద బాబాజీ పరిచయం అయ్యారు. వారి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న లాడ్జ్లో రూమ్ తీసుకున్నాను. అక్కడ రిసెప్షన్ టేబుల్ మీద పత్రిజీ ఫోటో ఉంది. ఈయనను మీకు తెలుసా అని అడిగితే, మహానుభావుడు, ఆంధ్ర వాళ్ళ గొప్ప మాస్టర్ అని చెప్పారు. నేను వారి భార్య అని చెప్పేసరికి రాచమర్యాదలతో నన్ను చూసుకున్నారు. ఎక్కడో ఉత్తర భారతదేశంలో హిమాలయాల దగ్గర మా ఆయన ఫోటో ఉండడం ఏమిటి? ఆశ్చర్యం, సందేహం లేదు. పత్రిజీ నాతోనే ఉన్నారు. కన్ఫర్మ్, హీఈస్ విత్ మీ. రూమ్లో శ్రేయం అనే పుస్తకం చదువుతూ కూర్చున్నాను. ఉన్నట్లుండి ఆలోచన పరంపర మొదలైంది. భర్తను, పిల్లలను, ఇంటిని అన్నీ వదిలేసి వచ్చాను. ఎందుకిలా చేశాను? మా ఆయన్ను వదిలి రావడం ఏమిటి అని ఆలోచనల సుడిగుండంలో మునిగిపోతూ ఉంటే బాబాజీ గొంతు కోపంగా వినపడింది. ఎందుకీ ఆలోచనలు? ఎక్కడుంటే మనసు అక్కడే ఉండాలి. ఇల్లు, సంసారం గురించి ఎందుకు ఆలోచించడం? షట్ యువర్ మైండ్ అన్నారు. అంతే, ఆలోచన ఆగిపోయింది. చిత్రంగా అరగంటలో పత్రిజీ ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు. ఇంటి గురించి, నా గురించి ఏ ఆలోచనలు వద్దు. బాబాజీ ఎక్కడికి తీసుకువెళితే అక్కడికి వెళ్ళు, అంతే అన్నారు. ఆశ్చర్యం. బాబాజీ చెప్పింది, పత్రిజీ చెప్పింది రెండూ ఒకటే. ఇక స్థిమితపడ్డాను. మరుసటి రోజు జీప్లో హిందీ పాటలు వింటూ కుకుచీనాకు బయలుదేరాను. జీప్లో హిందీ పాటలు వింటున్నప్పుడు దానిలో ఒక పాట, ఎప్పుడూ నీ దర్శనం దొరుకుతుంది, ఆశతో నా ఆనందం ఉబికి వస్తోంది అంటూ ఆ పాట నా మనః పరిస్థితిని అద్దం పట్టినట్లే ఉంది. మనం అంతకుముందు ఈ సినిమా పాట విని ఉన్నా ఇప్పుడు ఉన్నత పౌనఃపున్యంలో వింటున్న దానికి ఎంతో తేడా ఉంది. కుకుచీనాలో జోషి అనే అతడు 3 అంతస్తుల భవనంలో హోటల్ లాడ్జ్ నడుపుతున్నాడు. 3 అంతస్తులో వుడెన్ కాటేజ్ ఒక్కటే ఉంది. నాకు అది కావాలి అడిగాను. సరేనని ఇచ్చాడు. దాన్ని ఒక ఆస్ట్రేలియన్ నెలల తరబడి ఉండడానికి కట్టుకున్నాడు. అక్కడ ఎవరూ ఉండరు. ఒంటరిగా ఉండడం నాకు చాలా ఇష్టం. అది నా కలల కాటేజ్. ఎవరు ఇబ్బంది పెట్టరు. హోటల్ వాళ్ళు పొద్దున కాఫీ, మ్యాగీ నూడిల్స్, మధ్యాహ్నం 2 రోటీలు, కూర, అంతే. రాత్రికి ఏమీ ఇవ్వరు. అశోక్ ప్రత్యేకంగా చెప్పడం మూలాన రాత్రికి కూడా రోటీ ఇచ్చారు. మరుసటి రోజు గుహకు బయలుదేరాము. కొండ ఎక్కుతున్నప్పుడు నాకు ఆయాసం వచ్చింది. నోటుతో గాలి పీల్చుకుంటున్నాను. వెనుక నుండి హిందీలో చెప్తున్నారు, నోరు మూసే, ముక్కుతో గాలి పీల్చుకో, ఎవరితో మాట్లాడవద్దు అని. వెనుక తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. మాట మాత్రం వినిపించింది, అశరీరవాణి. ఇలా వినిపించిన తర్వాత నన్ను నోరు మూతబడిపోయింది. ఎంత ప్రయత్నించినా పెదవులు విడిపడలేదు. ఇటువంటి అనుభవమే ఈజిప్ట్ యాత్రలో కూడా కలిగింది. పిరమిడ్ లోపల పైకి వెళుతుంటే ఆయాసం అనిపించింది. అప్పుడు ఇలాగే గొంతు వినిపించింది. గుహకు చేరుకున్నాక చిన్న గుడి, యోగానంద పరమహంస గది ఉంది. అది సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు.
అంతవరకే ఆ గుహలో మనం ఉండడానికి వీలవుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరిని అనుమతించరు. గుహ అంతా నీటి తడితో చిత్తడిగా ఉంది. అలాగే ధ్యానం చేసుకున్నాను. వెంట ఫ్లాస్కులో వేడి పాలు, 2 అరటిపళ్ళు తెచ్చుకున్నాను. ధ్యానం చేసిన తర్వాత పాలు తాగి పండ్లు తిని అక్కడే పడుకున్నాను. నిద్ర మెలకువ రెండూ కాని స్థితి. అప్పుడు ఒక కల వచ్చింది. ఆ కలలో పైనుండి యుక్తేశ్వరగిరి వచ్చి నాతో మాట్లాడుతున్నారు. బాబాజీ కోసం వచ్చావా, దర్శనం చేసుకున్నావా, ధ్యానం చేసుకున్నావా అని అడిగారు. నేను ఆయన ఒడిలో తలపెట్టి పడుకుని ఉన్నాను. అది మా నాన్న ఒడిలో పడుకుని ఉన్నట్లే అనిపించింది. మా నాన్నను అడుగుతున్నాను, బాబా, నువ్వు ఒక్కడివే మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళావు? వస్తానని చెప్పి మరలా రాలేదు ఏమిటి అని అడుగుతున్నాను. నేను పడుకున్నదేమో యుక్తేశ్వరగిరి ఒడిలో. అడుగుతున్న ప్రశ్నలు మా నాన్నగారిని. మా నాన్న క్యాంపుకు వెళ్ళి వస్తానని చెప్పి మరలా రాలేదు కదా, అది నా సుప్త చేతనలో అలాగే ఉండిపోయింది. అందుకని అలా అడిగానేమో అని అనిపించింది. ఆ తరువాత మెలకువ వచ్చింది. కిందకు వచ్చాను. కింద అంతా మబ్బులు మరియు మంచుతో నిండిపోయింది. తిరిగి నా విడిదికి వచ్చాను. నేనున్న గదికి ఒక కిటికీ ఉంది. అక్కడి నుండి హిమాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. చాలా కళాత్మకంగా ఆ గదిని మలిచారు ఆ ఆస్ట్రేలియన్ మాస్టర్. అక్కడ 2 మంచాలు ఉన్నాయి. ఒక మంచం నేను వాడుకుంటూ రెండో మంచం శుభ్రం చేసి పరుపు మీద ఒక పువ్వు ఉంచి, బాబాజీ నువ్వు నాతో ఉండాలి అని చెప్పి రాత్రుళ్ళు పుస్తకం చదువుతూ బాబాజీ మంత్రం 108 సార్లు ఉచ్చరించే రికార్డు ఒకటి పెట్టుకొని దాన్ని వింటూ ధ్యానం చేసేదాన్ని. నేను ఏ వివరాలు తెలుసుకోకుండా, ఎవరిని సంప్రదించకుండా, దేని గురించి అడగకుండా నా అంతరం నుండి పిలుపును అందుకొని వెంటనే ఇక్కడికి బయలుదేరి వచ్చాను. బాబాజీ పిలుపు లేకుండా ఇక్కడికి రావడం అసాధ్యమని చెబుతారు. నిజానికి బాబాజీ గురించి నాకేమీ పెద్దగా తెలియదు. ఒక యోగి ఆత్మకథ నేను చదవలేదు. బాబాజీ గుహలకు ఒంటరిగా ఎవరితోడూ లేకుండా ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే న్యూ శంబాలా అని పిలువబడే ఈ పిరమిడ్ వ్యాలీలో నేను స్థిరపడ్డానికి ఈ యాత్ర కారణమై ఉండవచ్చునని భావిస్తున్నాను. పత్రిగారి కలను సాకారం చేయడానికి, ఈ విశ్వాలయాన్ని అభివృద్ధి పరచడానికి నాకు బాబాజీ శక్తి అవసరం. అందుకే 1 రోజు 2 రోజులు కాదు, ఏకంగా 11 రోజులు ధ్యానం చేసుకున్నాను. ఇట్స్ ఎ మాస్టర్ ప్లాన్. ఈ యాత్ర నాకు ధైర్యాన్ని, నమ్మకాన్ని, భరోసాను, శక్తిని అందించడానికి అవసరం. ఇది భౌతికపరమైన శారీరక శక్తి కాదు. ఈ భూమిపై అత్యున్నత ఆధ్యాత్మిక గురువైన బాబాజీ శక్తి నాకు కావాలి. ఈ శంబాలా నుండి న్యూ శంబాలా లాగా పిలువబడే పిరమిడ్ వ్యాలీలో నేను ఎన్నింటినో ఎదుర్కొనాలి, పోరాడాలి. దానికి నన్ను నేను తయారు చేసుకోవాలి. రోజు అర్ధరాత్రి 12 నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు ధ్యానం చేసుకొని, ఆపై పడుకొని నిద్రలేచి టీ తాగి నెమ్మదిగా కాలకృత్యాలు తీర్చుకొని చిన్నగా ఆ కొండలలో విహరించేదాన్ని. మేఘాలు నన్ను దాటుకుని పోయేవి. ఈ విహారంలో 2 జంటలు పరిచయం అయ్యారు. అందులో ఒకరు రచయిత. తనకు తెలిసిన జ్ఞానాన్ని పుస్తక రూపంలో అందించడానికి సంవత్సరంలో 6 నెలలు ఇలా జనసంచారం లేని ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఉంటారట. నేను వారి భార్యకు ధ్యానం నేర్పించాను. ఇద్దరం కలిసి ధ్యానం చేసేవాళ్ళం, అలా నడిచేవాళ్ళం. అప్పుడు నేను శ్రీయం పుస్తకం చదువుతున్నానని చెప్పాను కదా. ఈ పుస్తక రచయిత పేరు మధు. ఇప్పటికీ మదనపల్లిలో జీవించి ఉన్నారు. వారి గత జన్మల జీవిత చరిత్ర ఈ పుస్తకం. అంతా హిమాలయాలతో సంబంధించి ఉన్న చరిత్ర. ఈయన జీవితం బాబాజీతో ముడిపడి ఉంది. తనను విద్య నేర్పించమని అడిగిన వ్యక్తి అంటరానివాడన్న కారణంగా తిరస్కరిస్తాడు. అతడు గంగలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ పాపకర్మ వలన మరలా జన్మనెత్తి ఆ తరువాత బాబాజీ స్పర్శతో గత జన్మ శృతులను పొందిన యోగీశ్వరుని జీవిత కథ ఈ పుస్తకం. చాలా అద్భుతమైన పుస్తకం. నేను బాబాజీ గుహలో ధ్యానం చేసుకోవడానికి రావడం, ఈ పుస్తకం చదవడం యాదృశ్చికం కాదు. నేను చదివిన ఈ పుస్తకం గురించి ఆవిడకు చెప్పేదాన్ని. అందుకే మనకు తెలిసిన విద్యను తరతమ భేదాలు చూడకుండా అందరికీ నేర్పించమని పత్రిజీ బోధిస్తుంటారు. మనం బోధనలో ఉన్నప్పుడు మనకు అహంకారాలు ఉండవు. ధ్యానం నేర్పించడం నిరహంకారంలో ఉండడానికి చక్కని ఉపాయం. ఇలా రేయింబవళ్ళు 11 రోజులు చక్కగా గడిచింది. మరలా 2 సార్లు బాబాజీ గుహకు వెళ్ళాను. రోజు నా గది కిటికీ దగ్గర కూర్చొని బాబాజీ గుహను చూస్తూ ధ్యానం చేసేదాన్ని. నా వరకు నాకు ఇటువంటి యాత్రలు అందరితో గుంపుగా కాకుండా చక్కగా ఒంటరిగా ఎక్కువ రోజులు అక్కడే ఉండేటట్లు ఏర్పాటు చేసుకున్నాను. వెళితే బాగుంటుంది. అప్పుడే ఆ మాస్టర్తో మనకు అనుసంధానం ఏర్పడుతుంది, ప్రతిఫలం దక్కుతుంది. గుంపులో అందరితో పాటు అలా వెళ్ళి ఇలా వస్తే ఏముంటుంది? అది విహారయాత్రలాగే తయారవుతుంది. నువ్వు యాత్రికుడివి అవుతావు అంతే.
ఒక్క రోజులో ఏమీ జరగదు. ఆ గుహలో 10 మంది కూడా పట్టరు. మనం ధ్యానం చేసుకున్నంతసేపు బయట గోలగోలగా ఉంటుంది. ఎక్కువ సమయం మనకు ఇవ్వరు. అందుకే విడిగా రావాలని చెప్పాను. చాలా సంవత్సరాల తర్వాత నా కోసం నేను ఏకాంతంగా గడిపిన రోజులవి. హోటల్ అతను నాకు రోజు 2 రోటీలు ఇచ్చేవాడు. నేను ఒకటి తిని రెండోది ముక్క చేసి పక్షులకు పెట్టేదాన్ని. నేను అక్కడుంటే పక్షులు రావని రోటీ ముక్కలు అక్కడ పెట్టి దాపుకొచ్చి గమనించేదాన్ని. పక్షులతో పాటు నెమళ్ళు కూడా వచ్చేవి. చక్కగా తిలకించేదాన్ని. నాతో పాటు వచ్చిన సాయి అశోక్ నన్ను అస్సలు ఇబ్బంది పెట్టేవాడు కాదు. నాకు కావలసిన సౌకర్యాలు చేసి పెట్టేవాడు తప్పితే నా జోలికి వచ్చేవాడు కాదు. అఖండంగా ధ్యానం చేసేదాన్ని. అద్భుతమైన శక్తి. బాబాజీ అంటే యూనివర్సల్ మాస్టర్. ఆయన ఈ గుహకే పరిమితం కాదు. ఆయన అనుమతి లేకుండా ఇన్ని రోజులు ఇక్కడ ఉండడం సాధ్యం కాదని అక్కడ అందరూ అనేవారు. ఒక సాధకుడికి మాత్రమే ఇన్ని రోజులు ఉండగలరు. ఆ అర్హత ఉంటేనే బాబాజీ పిలుపు అందుతుంది అని చెప్పేవారు. అది నిజం. నేను హైదరాబాద్కు వయా ఢిల్లీ బయలుదేరాను. అశోక్ తాను అక్కడే ఇంకొన్ని రోజులు ఉంటానని చెప్పాడు. నన్ను ఢిల్లీ దాకా దిగబెట్టమని అడిగితే సరేనని ఢిల్లీ దాకా నాతో వచ్చి తిరిగి బాబాజీ గుహకు వచ్చేశాడు. నేను ధ్యానానికి వచ్చినప్పటి నుండి గంటలు గంటలు ధ్యానం చేస్తున్నా అది నాకు చాలడం లేదు. అందుకని ఈ బాబాజీ గుహకు వచ్చి మరలా దీర్ఘ ధ్యానాలు చేశాను. సాధకులకు ఈ అభ్యాసాలు తప్పనిసరి. మాస్టర్లు మనతో అనుసంధానమై ఉండాలంటే మనం అర్హత సంపాదించుకోవాలి. అందుకే బీ ప్యూర్. మొదట మనం తెలుసుకోవాలి, తర్వాత బోధించాలి, తర్వాత ఆచరించాలి. ఈ 3 ఉండాలి. దీనిలో ఏ ఒక్కటి లేకపోయినా పరిపూర్ణత రాదు. మనల్ని చూస్తే అవతల వారికి ధ్యానం చేయాలి అనే భావన కలగాలి. మదర్ తెరెసా లాంటి వారు ప్రత్యేకంగా ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఆవిడ అందరిలో భగవంతుని చూశారు. ఆపదలో సాయం చేశారు. సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. వారికి మళ్ళీ ధ్యానాలు, గురువులు, అనుసంధానం అవసరం లేదు. పత్రిజీ తాను ఆచరిస్తూ అందరికీ చెప్తున్నారు. అందుకే ఆ పలుకులతో అందరికీ అంతటి ఖచ్చితత్వం, సూటిదనం, నిర్భయత్వం, నిర్మలత్వం ఉంటుంది. హీఈస్ ఎ లివింగ్ గాడ్. తానే దేవుడనని తెలుసుకొని దేవుడిలా జీవిస్తున్నారు. కాబట్టే అందరినీ మై డియర్ గాడ్స్ అని సంబోధిస్తున్నారు. తన్ను తాను తెలుసుకోనివాడు, తన్ను తాను నమ్మినవాడు ఇంతటి గొప్ప మాటను పలకలేడు. ఇంతలా ప్రయాణాలు చేయలేరు. ఇంతలా శ్రమపడలేరు. పత్రిజీ ఎప్పుడైనా విశ్రాంతి తీసుకున్నా అది నా పోరు పడలేక విశ్రాంతి తీసుకునేవారు తప్ప ఆయనకై ఆయన విశ్రాంతి తీసుకోలేదు. శంబాలా అంటే అది ఒక ప్రదేశం కాదు. ఎక్కడ అపరిమితంగా శక్తి ఉంటుందో దాన్ని శంబాలా అని చెప్పవచ్చు. ఇలా ఎన్నో శంబాలాలు ఉన్నాయి. వాటిలో బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఒకానొక శంబాలా. అందుకే పత్రిజీ దీనికి న్యూ శంబాలా అని నామకరణం చేశారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మీ అందరికీ విన్నందుకు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.